తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ ను భారత ఏఏ రాజధానిగా చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వం మెగా ప్లాన్ గా సీఎం తెలిపారు. దీన్ని సాధించడానికి వారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని రూపొందించాలని యోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లను ఆకర్షించగలదని భావిస్తున్న కొత్త సాంకేతికతలకు ఏఐ సిటీ కేంద్రంగా ఉండబోతుంది. ఏఐ సిటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం ద్వారా సిటీ సెషన్లను ఆధునికంగా, సమర్థవంతంగా, స్థిరంగా మార్చడం దీని లక్ష్యం. ఇందులో రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రతతో పాటు పలు రంగాల్లో కృత్రిమ మీద ఉపయోగించనున్నారు. ఇది నగరంలో స్మార్ట్ సేవలు, మిషన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా జీవితాలను మెరుగుపరుస్తుంది. ఈ నగరం పరిశోధనా కేంద్రంగా, స్టార్టప్లకు వేదికగా మారుతుంది. వాటి ద్వారా సాంకేతికత అభివృద్ధి వేగంగా జరుగుతాయి. సాధారణంగా ఏఐ సిటీ అంటే టెక్నాలజీ ఆధారిత సిటీ బిల్డింగ్. ఇది నగరాల ప్రతిస్పందనను, వాటి సాంకేతికత మరింత తెలివిగా మార్చే ప్రయత్నం. అయితే హైదరాబాద్ లో నిర్మిస్తున్న తొలి ఏఐ సిటీలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఆఫీస్ స్పేస్ ను నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని వందల కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఏఐ సిటీ సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా కలిగి ఉంటుంది. ప్రపంచ స్థాయి క్యాంపస్లు, వాణిజ్య సేవలు, శిక్షణ సౌకర్యాలు, లగ్జరీ హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, రెసిడెన్షియల్ హోమ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఐ సిటీలో ఉండబోతున్నాయి.